ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త అయిన చాగంటి కోటేశ్వరరావు గారు. ఈ గొప్ప వ్యక్తి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఆయన మైకు ముందు కూర్చొని ఓ భాగవతంలోని విషయమో, ఓ రామాయణమో, ఓ మహాభారతంలోని విషయమో, మరే విషయమైనా ఆయన ప్రవచనం గనక చెప్తే మనం అందరం అలా కాసేపు మైమరిచిపోయి వినవలసిందే. అలా గొప్ప ప్రవచనకర్తగా, ఆధ్యాత్మికవేత్తగా ఈ మధ్య కాలంలో ఆయన చెప్తున్న ప్రవచనాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కొంత ప్రభావితం చూపిస్తున్నాయని చెప్పాలి. మరి అలాంటి ఈ గొప్ప వ్యక్తి గురించి ఎంత మాట్లాడుకున్నా, ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ మధ్య కాలంలోనే ఈ ప్రయత్నంలోని భాగంగానే మేము చాగంటి కోటేశ్వరరావు గారి గురించి కొన్ని తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు, అందులోనూ ఆయన వ్యక్తిగత జీవితంతో కూడుకున్నవి మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాము. మరి ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక విషయం. చాగంటి కోటేశ్వరరావు గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయంలో ముఖ్యంగా మొట్టమొదటిసారిగా ఆయన ఏకైక కోడలి గురించి మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు. పైగా స్వయంగా ఆమె తానిచ్చిన ఇంటర్వ్యూలో మొట్టమొదటిసారిగా తన మామగారు అయిన చాగంటి గారి గురించి ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని విషయాలు అందరినీ నోరెళ్ళబెట్టేలా చేశాయి. ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే చాగంటి కోటేశ్వరరావు గారికి ఒక కొడుకు కూతురన్న సంగతి మనందరికీ తెలుసు. కొడుకు పేరు చరణ్. అతడు ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. పైగా ఇతడికి వివాహం కూడా జరిగింది. ఇక చాగంటి కోటేశ్వరరావు గారి కోడలు అంటే చరణ్ గారి భార్య గురించి గనక మాట్లాడుకున్నట్లయితే ఆమె పేరు దివ్య సుమన. ఇక ఈమె బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ కంప్లీట్ చేసింది. పెళ్లి ముందు వరకు కూడా ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేసింది. పెళ్ళయి ఎప్పుడైతే చాగంటి వారి ఇంటికి కోడలిగా వెళ్ళిందో ఆ తర్వాత కొంతకాలం వరకు ఆవిడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసినప్పటికీ పిల్లలు పుట్టిన తర్వాత ఆమె ఉద్యోగం మానేసింది. ప్రస్తుతానికి ఆమె తన ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఓ సాధారణ గృహిణిగా జీవితాన్ని కొనసాగిస్తుంది. మరి ఇదిలా ఉంటే ఓ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఇంటికి కోడలిగా వెళ్ళిన ఆమె తన మామగారి గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చింది. మరి గొప్ప వ్యక్తి అయిన చాగంటి గారి కోడలి కదా మీరు, మరి ఆయన ఇంటికి కోడలిగా వెళ్ళారు. ఆయనే ఎంతో మందికి ఎన్నో రకరకాల ప్రవచనాలు చెప్తూ ఉంటారు. మరి అలా ఆయన అందరికీ చెప్తూ ఉన్నప్పుడు మరి ఇంటి కోడలైన మీరు ఆయన చెప్పే మాటల గురించి ఎలా వింటారు? మీరు ఎంతగా మీపై ఆయన చెప్పే మాటలు ప్రభావితం అవుతాయి, లేదా ఇంట్లో ఇవన్నీ చాదస్తంగా ఉంటాయి అని అనుకుంటారా అని అడగ్గా ఆవిడిచ్చిన సమాధానం అక్కడే ఉన్న చాగంటి కోటేశ్వరరావు గారి కొడుకు అంటే స్వయాన ఆమె భర్తని, అంతేకాకుండా అత్తగారిని మామగారిని కూడా షాక్కి గురిచేసింది. ఇక ఆమె చెప్పుకొస్తూ ఆమె కూడా మొదటి నుంచి పద్ధతి సాంప్రదాయాల కుటుంబం నుంచి వచ్చానని, ఇలాంటి గొప్ప ఇంటికి కోడలిగా అవ్వడం తన అదృష్టం అంటూ చెప్పుకొచ్చింది. ఇక తన మామగారి గురించి మాట్లాడుకొస్తూ మా మామగారు ఓ ఆధ్యాత్మికవేత్తగా, ప్రవచనకర్తగా అందరికీ సుపరిచితులే. కాకపోతే ఆయన ఇంట్లో ఉన్నంతసేపు ఆయన ఏదో ఒక మంచి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు సందర్భానుసారంగా. ఇక ఆయన చెప్పేవి ఎలా ఉంటాయి అంటే ఇది పద్ధతి, ఇది ఇలానే ఉంటుంది, ఇలానే పాటించాలి అన్నట్టుగా ఎవరి మీద రుద్దే ప్రయత్నం చేయరు ఆయన అభిప్రాయాలని. కాకపోతే ఇవి ఇలా ఉంటాయి కాబట్టి, దీనివల్ల ఇలాంటి ఇబ్బందులు కలగొచ్చేమో కాబట్టి, అలా కాకుండా ఇలా చేసుకుంటే ఈ పద్ధతిలో వెళితే బాగుంటుంది అని ఒక మార్గాన్ని సూచించే ప్రయత్నమే చేస్తారు తప్ప ఆయన ఎప్పుడు మా మీద ఎలాంటి అభిప్రాయాలని రుద్దే ప్రయత్నం చేయలేదు అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు, అంత గొప్ప వ్యక్తిని మీరే అంటున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి ఇంటికి కోడలుగా వెళ్ళడం, ఆయన స్వయాన నా మామగారు అవ్వడం, అందులోనూ పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే అందులో మంచే ఉంటుందని అనుకున్న కుటుంబం నుంచి వచ్చిన దానిని నేను. అలా మొదటి నుంచి పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే మొదట్లో ఇబ్బందిగా అనిపిస్తుంది అనుకుంటాం, కానీ ఇబ్బందికి పడి ఆ పద్ధతిని కనుక వినకపోతే నష్టపోయేది మనమే తప్ప చెప్పిన పెద్దవాళ్ళు కాదు. అయినా పెద్దవాళ్ళు ఒక విషయం చెప్పారు అంటే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. పెద్దవాళ్ళు ఎప్పుడు అన్ని విషయాలని వాళ్ళ జీవితంలో నేర్చుకున్న పాఠాల నుంచి చెప్పినవే కాబట్టి ఖచ్చితంగా మంచే ఉంటుంది. అందుకే ఎప్పుడైనా మా మామగారు ఏ విషయాన్నైనా చెప్పినా ఇది ఇలా ఉండాలి, ఇలా చేస్తే బాగుంటుంది అంటే దానిలో ఉన్న మంచిని గ్రహించి తీసుకునే ప్రయత్నమే చేశా తప్ప ఎప్పుడు దాన్ని చాదస్తంగా, ఇబ్బందిగా ఇంటికి కోడలిగా అయినందుకు ఎప్పుడు బాధపడలేదని, ఇలాంటి గొప్ప ఇంటికి కోడలైనందుకు ఎంతో గర్వంగా ఉంది అంటూ ఎంతో చక్కగా మొట్టమొదటిసారిగా చాగంటి కోటేశ్వరరావు గారి కోడలు దివ్య సుమన గారు మాట్లాడుకొస్తూ ఆయన గురించి వెలుగులోకి తీసుకొచ్చిన విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.